అయోధ్య రామ మందిరంలో రెండో దశ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని మొదటి అంతస్తులోని రామ్ దర్బార్లోనూ 6 ఇతర దేవాలయాల్లో ఎల్లుండి జరిగే విగ్రహాల ప్రతిష్టాపనకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కలశ యాత్రతో ప్రారంభమైంది. సరయూ నదీ జలాలను 108 కలశాలతో తీసుకెళ్లి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు మహిళా భక్తులు. సరయూ ఘాట్ నుంచి ప్రారంభమైన కలశ యాత్ర వీణా చౌక్, రాంపాత్, సింగర్ హాత్ మీదుగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇవాళ రేపు 1975 మంత్రాలను జపిస్తారు వేద పండితులు. రామ రక్ష స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా, భక్తి గీతాలతో అయోధ్య మార్మోగుతోంది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలతో పాటు మరో 6 దేవాలయాల్లో ప్రధాన విగ్రహాలను 101 మంది వేద పండితులు అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే రామ మందిరం శిఖరంపై కలశానికి బంగారు తాపడం పూర్తయింది. మొదటి అంతస్తు నుంచి 161 అడుగుల ఎత్తున శిఖరం వరకు ఈ కలశం ఉంది. దీంతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. గతేడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది జనవరిలో 3 రోజుల పాటు కూడా వేడుకలు జరిగాయి. ఈసారి 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు ఎల్లుండితో ముగుస్తాయి. శ్రీరామ జన్మభూమి ఆలయంలో రెండో దశ ప్రతిష్టాపన సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. భద్రత రీత్యా అయోధ్యను రెడ్ జోన్ గా అనౌన్స్ చేశారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎల్లుండి వీఐపీ పాస్లను రద్దు చేశారు. అయోధ్య రామ మందిరంలో రెండో దశ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని మొదటి అంతస్తులోని రామ్ దర్బార్లోనూ 6 ఇతర దేవాలయాల్లో ఎల్లుండి జరిగే విగ్రహాల ప్రతిష్టాపనకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కలశ యాత్రతో ప్రారంభమైంది. సరయూ నదీ జలాలను 108 కలశాలతో తీసుకెళ్లి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు మహిళా భక్తులు. సరయూ ఘాట్ నుంచి ప్రారంభమైన కలశ యాత్ర వీణా చౌక్, రాంపాత్, సింగర్ హాత్ మీదుగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇవాళ రేపు 1975 మంత్రాలను వేద పండితులు జపిస్తారు. రామ రక్ష స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా, భక్తి గీతాలతో అయోధ్య మారుమోగుతోంది.